మండలంలో కుమ్మరికుంట పక్కనే ఉండబడిన నిదానపురంలో సుమారుగా 100 సంవత్సరాల క్రితం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట పక్కమటే నిదానపురం అని చెప్పి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని సుమారుగా 60-70 సంవత్సరాల కానుంచి కుమ్మరికుంట్ల దొరలు మాదిగ మహిళలతోటి ఎట్టి సాకిరీ చేయించుకొని ఆ ఎట్టి సాకిరికి కృతజ్ఞత భావంతో సుమారుగా ఒక 3.5 ఎకరాల వాళ్ళ సొంతం భూమిని మాదిగలకు ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానంగా సాక్ష్యాలతో సహా ఉన్నాయి. 2017 నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులలో రికార్డులో వాళ్ళ తాత ముత్తాతల పేర్లు ఉన్నాయి. ఇట్లా పేర్లున్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. కాకపోతే ఏంటంటే అది మునుగుడు భూమి. వర్షాకాలం రాగానే మనిషి నిలబడితోటి ఆ భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి దున్నడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఏదన్నా పునాస పంటలు వేసుకుందామంటే ఊళ్ళనే ఉండబడిన కొంతమంది బీసీ కులాలకు సంబంధించిన పశువులు వచ్చేసి ఆ మాదిగల భూములలో పునాస పంటలు వేసుకుంటే గొర్రెలు బర్రెలు గొడ్లను వదిలి మాదిగోళ్ళు ఏమి చేయలేరు అని చెప్పేసి నిస్సహాయులు, వాళ్ళు చేతగానోళ్ళు, వీళ్ళకి ఎవరు అండ ఆసరలేరని చెప్పేసి కొంతమంది బీసీ మిత్రులు ఉద్దేశపూర్వకంగా పశువులను తోలి పంటలను ధ్వంసం చేసిన సందర్భాలు కూడా కోకులలో ఉన్నాయి. కాబట్టి అట్లా ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కొంతమంది బీసీలు వాళ్ళ కులవృత్తి దేవుడైన దేవుణ్ణి మాదిగోళ్ళ భూమిలో నిలుపుకోవడానికి, అదేవిధంగా మాదిగోళ్ళకి ఈ భూమి ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన చిన్న స్థానిక ఆఫీసులు కట్టడానికి మరి కొంతమంది ఈ జాతిలోనే పుట్టిన మిత్రులు వాళ్ళ బీసీలకు సహకారం అందిస్తున్నారని చెప్పేసి గూడెంకు సంబంధించిన పెద్దోళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ప్రధానంగా దంతాలపల్లి తహసీల్దార్కు, తొర్రూరు ఆర్డీఓకు, మహబూబాద్ జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకునేది ఏంటంటే ఒక నిదానపూర్వంలో కాదు ఇట్లాంటి సమస్యలు మహబూబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది. నిన్నగాక మొన్ననే పెద్దల గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలై ఎస్టీల భూములు, అసైన్డ్ భూములు ఉద్దేశపూర్వకంగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం గుంజుకొని శ్మశాన వాటికలు, మంకీ కోట్లు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఆఫీసు కట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి ఎస్టీల మీద పట్టాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ నిదానపూర్వం జరుగుతున్న సమస్యను కావాలని బీసీలు వాళ్ళ భూమిని గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, మీ అందరికి కూడా ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాల కోసం, షెడ్యూల్ తెగల కోసం, బీసీల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం యుద్ధం చేస్తే అదన షెడ్యూల్ కులానికి సంబంధించిన అంబేద్కర్ అని చెప్పేసి బీసీలు తన వెనక రాలి. అందుకనే ఇప్పటివరకు చట్టసభలలో వాళ్ళకి అవకాశం లేకుండా పోయినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా డబ్బున్నోడికి మాత్రం అవకాశం వస్తుంది. ఇప్పటికైనా గౌరవశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో వెనుకకు రండి. ఇలా మందకృష్ణమాది గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి ఇలా మాదిగళ్లలో ఒక వెలుగు నింపిన మహానుభావుడు మందకృష్ణమాది గారు తెలంగాణే కాదు ఉత్తర భారతదేశంలో మొత్తం భారతదేశంలో ఉండబడిన షెడ్యూల్ కులాలకు ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్లు పట్టుకొస్తే ఆ రిజర్వేషన్లు సింధువులకు, డక్కలకు, మాస్టర్లకు, రెల్లి వాళ్లకు పంచాలని చెప్పి పోరాటం చేసి అలా సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ని తీసుకొచ్చిన గొప్ప చరిత్రను మందకృష్ణమాది గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మా భూములు గుంజుకుంటే ఎవరిని వదిలిపెట్టాం. మీరే మమ్మల్ని కొడతారు, మీరే మమ్మల్ని తిడతారు. అధికారం ఉందని చెప్పేసి ఎవరో దొంగలు కొంతమంది మీకు సహకరిస్తే పోయి మా మాదిగోళ్ళ మీద పిటిషన్ పెడతారా? ఎస్ఐ కూడా చెప్తున్నాం, విచారణ జరపకుండా అక్రమ కేసులు పెడితే ఎస్ఐని కూడా వదిలిపెట్టాం. అక్రమ కేసులు పెడితే ఎస్ఐని వదిలిపెట్టాం. పూర్తిగా ఇక్కడికి రండి,
వచ్చి మాదిగూడెంలో ఏం జరిగింది, అసలు మాదిగూడెంలో భూముల కాడికి ఎవరు వచ్చారు, ఎవరు వద్దన్నారు, ఇవన్నీ తెలుసుకోకుండా మరి దంతాలపల్లి ఎస్ఐ గారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాటిని అన్నింటిని కూడా విడ్రా చేయాలని చెప్పేసి మేము ఎస్పీ గారికి వెళ్తామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మళ్ళీ బీసీ సోదరులకు మళ్ళా చెప్తున్నా, నిజంగా మీరు గ్రామ పంచాయతీ కట్టాలనుకుంటే ఈ ఊళ్ళో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు ఆర్థికంగా వాటా వేయండి. ఒక కులానికి ఒక గౌడు ఉన్నారనుకో, అరే మొత్తం మీ కుల సంఘం మొత్తం కలిసి ఒక 10,000 ఇవ్వాలి. మళ్ళా ముదిరాజు ఉన్నారనుకో 10,000 ఇవ్వాలి, మాదిగోళ్ళు ఉన్నారనుకో 10,000 ఇవ్వాలి. ఇట్లా ప్రతి కులానికి కొంత వాటేసి భూమిని కొనుక్కొని అక్కడ ఆఫీసులు కట్టండి. మా భూములే దొరికినాయా? మేమంత అమాయకులమా? మేము అమాయకులం అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఊకుంటామా? ఎంతమంది పాలకులు వేరు గౌరవ మందకృష్ణమాది గారి ముందు కేసీఆర్ మాదిగలతో పెట్టుకున్నాడు, ఏం జరిగింది? ఇంటికాడ కూర్చుండబెట్టినాం. చంద్రబాబు నాయుడు మాదిగలతో పెట్టుకున్నాడు, ఏం జరిగింది? 10 సంవత్సరాలు ఇంటికాడ కూర్చుండబెట్టినాం. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు కృష్ణమాది దగ్గరికి వచ్చిండు. అదే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మాదిగలతో పెట్టుకోబోతున్నాడు. మళ్ళా వదిలిపెట్టాం. కాబట్టి మా నిదానపూర్వంలో ఉండబడిన మాదిగల జోలికి వస్తే ఊరుకోమనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇటు భూమి విషయంలో గౌరవ మందకృష్ణమాది దగ్గరికి కూడా కలిసి మాట్లాడి ఈ భూమిని మా వాళ్ళకి అప్పచెప్పేంత వరకు ఎంఆర్పీఎస్ సంఘం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నా పేరు గుగ్గిల పీరమాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు.